బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. మధ్యాహ్నం కోర్టును బాంబు తెగుడు నుంచి మెయిల్ వచ్చింది. కోర్టు సిబ్బంది సమాచారంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నెల రోజుల వ్యవధిలో 3 సార్లు బెదిరింపులు వచ్చాయి. వరుస బాంబు బెదిరింపులతో న్యాయవాదులు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. మధ్యాహ్నం కోర్టును బాంబులతో పేల్చేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. అయితే కోర్టు సిబ్బంది సమాచారంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నెల రోజుల వ్యవధిలో ఇటువంటి బెదిరింపులు 3 సార్లు వచ్చాయి. సో మనం చూస్తున్నాం, నిత్యం కోర్టులకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. సో బాంబు బెదిరింపులు వస్తున్నప్పుడు ఆగంతకులు ఎవరో మెయిల్ చేస్తున్నారు, కానీ అవి ఏమాత్రము నిజం కావట్లేదు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా డాగ్ స్క్వాడ్ వస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు, ఎక్కడ బాంబులు దొరకట్లేవు. అంటే ఎందుకు ఈ రకంగా కోర్టులను పదే పదే బాంబు బెదిరింపు మెయిల్స్తో ఎందుకు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? నెల రోజుల్లో 3 సార్లు వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. సో ఈ నెల రోజుల్లో 3 సార్లు బాంబులతో పేల్చేస్తాం, కోర్టును పేల్చేస్తామంటూ మూడవసారి ఇప్పుడు ఈ బెదిరింపు 3వసారి. ఒక్క నెల రోజుల్లోనే కోర్టుని బాంబులతో పేల్చేస్తామంటూ 3 సార్లు బెదిరింపులు వచ్చాయి. వరుస బాంబు బెదిరింపులతో న్యాయవాదులు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సో మరి నిజంగా బాంబు బెదిరింపు చేసే వాళ్ళు నిజంగా బాంబు అమర్చారా అన్నటువంటి డౌట్స్తో ఖచ్చితంగా బాంబు స్క్వాడ్ ఎప్పుడు కూడా ఇటువంటి ఈ మెయిల్స్ని కావచ్చు, ఇటువంటి ఆగంతకుల నుంచి వచ్చేటువంటి బెదిరింపుల్ని తేలిగ్గా తీసుకోవట్లేరు. ఎప్పుడు మెయిల్ వచ్చినా, ఎప్పుడు ఇటువంటి బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా వెంటనే అప్రమత్తం అవుతున్నారు. బాంబు స్క్వాడ్ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. డాగ్ స్క్వాడ్తో అక్కడ నిజంగా ఏమైనా బాంబులు ఎక్కడైనా అమర్చారా అంటూ అక్కడ సర్చింగ్ అనేది ప్రతిసారి కొనసాగుతూనే ఉంది.